డిసెంబర్ 31న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. సో ఇంకోటంటే కొన్ని సిటీస్‌లో చాలామంది స్ట్రైక్ చేశారు. కొన్ని సిటీస్‌లో కొంతమంది స్ట్రైక్ ఆపడం జరిగింది. సో ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే దీపేందర్ గోయల్ ఆ రోజు ట్వీట్ పెట్టడం జరిగింది. డిసెంబర్ 31న మొత్తం 75 lakhs డెలివరీ బాయ్స్ అనేది వాళ్ళ ప్రొడక్ట్‌ని డెలివరీ చేశారని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే స్విగ్గీ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ సో ఏదైతే ఒక 10 మినిట్స్ డెలివరీ సంబంధించి దాన్ని కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో 10 మినిట్స్ డెలివరీ అంటే సో ఏదైతే 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటారో అక్కడికి వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళడానికి కేవలం 10 మినిట్సే ఉంటుంది కాబట్టి అక్కడ 10 మినిట్స్ అని పెట్టడం జరిగింది. కానీ 10 మినిట్స్ దాటి ఎవరన్నా డెలివరీ ఇచ్చినా కానీ డెలివరీ అనేది కొంచెం లేట్ అయినా కానీ మేము ఎటువంటి పెనాల్టీ కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ డెలివరీ బాయ్స్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ లేట్ అయింది అని చెప్పేసి డెలివరీ బాయ్స్ ఐడి బ్లాక్ చేయడం కానీ సో ఇలా ఏం మేము చేయట్లేదు. నార్మల్గా ఇప్పుడు డైలీ వేజెస్ కంటేనే మన డెలివరీ బాయ్స్ అనేది ఎక్కువ సంపాదించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో మీరేమంటారో ఈవెన్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫిక్స్డ్ ఒక శాలరీ అంటూ మెయింటైన్ చేయాలా, లేకపోతే ఇలాగే ఎంత డెలివరీ చేస్తారో అంతే వాళ్ళకి వర్క్ అనేది వాళ్ళకి ఇవ్వాలా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఈ రీల్ నచ్చితే మా పేజ్ని ఫాలో అవ్వండి.